ఈరోజు మా గుడిలో శివాలయం ప్రతిష్ట జరిగిందండి. బహుశా నేను నా ఫేస్ చూపించాలనుకుంటాను. సో కెమెరా టర్న్ చేద్దాం. కెమెరా టర్న్ ఎలాగా అవ్వట్లేదు. నెవర్ మైండ్. సో వీళ్ళందరూ లేడీస్. ఇగో మా ఆయన స్టార్టింగ్లో ఆయనే సేవ చేసేవారు మా గుడికి. ఇగో పంతులు గారు అందరూ లేడీస్ అందరూ కలిసి కలశాలన్నీ పేరుస్తున్నారు. 1000 కలశాలు పూజ చేసి రేపు మా గుడికి 12 సంవత్సరాలు అయింది కాబట్టి కుంభాభిషేకం జరుగుతుంది. సో ఇక్కడ కొంతమంది లేడీస్ ఉందని మాట్లాడండి. చెప్పండి ఈరోజు గురించి చెప్పండి. ధ్వజస్తంభం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ధ్వజస్తంభం ప్రతిష్ఠ కూడా జరిగింది. సో ధ్వజస్తంభం శివాలయం ఇక్కడ నుంచి మీకు కనబడుతుంది. మృత్యుంజయేశ్వర స్వామి అండి. సో అందరూ రండి, దర్శనం చేసుకోండి. మాట్లాడండి. మా ఊరికే ఒక కళ వచ్చిందండి. అన్ని శుభకార్యాలే జరుగుతాయి. ఏదైనా వినాయకుని ఏంటి శివయ్య ఏంటి మా ఊరికి వచ్చి మమ్మల్ని క్షేమంగా చూస్తారని ఆశిస్తూ. థ్యాంక్ యూ. ఉత్తర గారు చెప్పండి. ఈవిడ మా గుడికి ఎక్కువ సేవ చేస్తారని చెప్పండి. ఏదోటి ఈ రోజు గురించి చెప్పండి. ఈ రోజు గురించి మంచి నమస్తే సార్. జయంతి గారు ఈ పెదనడిపూర్లోన వినాయకుడి గుడి పెట్టారు, స్థాపించారు. శివాలయం కూడా ఆవిడ తరపునే ఇవన్నీ చేశారు. అందరూ దాతలునే డబ్బులు ఇచ్చినా సరే ముందు ప్రయత్నం కూడా ఉండాలి. ఆవిడ ప్రయత్నమే మొత్తం పెదనడిపూర్ అంతా అందరూ ఆవిడ్ని కృతజ్ఞత చెప్పుకుంటారు. అబ్బా, నన్ను హీరో చేస్తారనమాట. స్వప్న మాట్లాడు. ఏదోటి అమ్మా మాట్లాడు. నేను అంత స్మార్ట్ అమ్మాయిలు జడిచిపోతున్నారు చూడండి. గుడి ఇన్ని సంవత్సరాల్లో ఈ విధంగా వచ్చిందంటే దానికి కారణం బట్టి నా దృష్టిలో జయంతి గారు. బాబోయ్, నన్ను పొగడం కాదు. ఇప్పుడు మీరందరూ లేకుండా అది అవుతుంది ఏంటి? మీరందరూ లేకుండా అది అవ్వదు కదా. ఇవన్నీ జరిగాయి. లేకపోతే డబ్బు ఉన్నా సరే ప్రయత్నం లేకపోతే ఎవరు చేయలేరు. వీళ్ళ అలా ఏం లేదండి. వీళ్ళందరూ సహకారం, అందరూ కలిసే చేశారు. ఊర్లో అందరూ మంచి కోఆపరేషన్తో. సో ఎవరైనా ఈ గుడికి రావచ్చండి. వైజాగ్ కాదు, ఆంధ్రాలో ఒకే ఒక సంకటమోచన గణపతి ఆలయం మృత్యుంజయేశ్వర స్వామి. ఏదో ఇవాళ ఎలా అనిపించిందో చెప్పు. ఓకే, తను మాకు మా సేవా కమిటీలో ఒక మెంబర్ అండి, గౌతమి. నేనైతే చాలా ఇంపార్టెంట్ మెంబరు. అందరూ జడిచిపోతున్నారు. సో సరే, వీళ్ళు జడుస్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూద్దాం. పంతులు గారు ఆగండి, పంతులు గారితో మాట్లాడిద్దాం. పంతులు గారు మా యూట్యూబ్ ఛానల్కి ఒకసారి మీరు మాట్లాడాలి గుడి గురించి. ఇట్రండి, లైటింగ్ వచ్చేస్తుంది. మా పంతులు గారు బిజీగా ఉన్నారు, బట్ అయినా మాట్లాడండి. పంతులు గారు చెప్పండి మన గుడి గురించి. ఈరోజు జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ట, శివాలయం ప్రతిష్ట అంతా ఆయన చేతిలో. శ్రీనివాస్ గారండి, ఆ పంతులు గారు మాకు ముందే తెలుసు, చాలా బాగా చేస్తారు. ఆయన టీం వండర్ఫుల్గా చేశారు. సో మీరు చెప్పండి, నేను చెప్పకూడదు, మీరే చెప్పాలి. శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణపతరే నమః, మహాసరస్వత్యే నమః. భక్త మహాశైలారా, మన నడుపూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 సంకటమోచన మహాగణపతి స్వామివారి తాలూకా పుష్కర వార్షిక మహోత్సవాలు అనేవి చాలా వైభవపేతంగా జరుగుతున్నాయి. యథార్థంగా చెప్పాలంటే ఇదే సందర్భంలో త్రివేణి సంగమంలో జరుగుతుంది, ప్రయాగరాజులో జరుగుతుంది. కుంభమేళా సందర్భంగా 144 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు అవి. అటువంటి పుష్కరాల్లో మన పుష్కర మహోత్సవం ఆలయం తాలూకుది జరగడం చాలా విశేషం. ఇక్కడ నుండే శ్రీ 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 సంకటమోచన గణపతి మహాస్వామి వారు చాలా అద్భుతమైనటువంటి దేవతామూర్తి, చాలా మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగిన శ్రీ స్వామివారి దేవాలయంలో గత 12 సంవత్సరాలుగా మంత్రి నరసింహమూర్తి గారి దంపతులు వారి కుటుంబ సభ్యులతో ఈ ఆలయాన్ని ఒకప్పుడు కంచి సాంప్రదాయంలో ప్రతిష్ఠ చేసి ఇంతవరకు కూడా దేదీప్యమానంగా ఆరాధన చేస్తూ ప్రతి సంకటహర చతుర్థి నాడు కూడా ఇక్కడ విశేషంగా అభిషేకము, హోమాది కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రతి సంవత్సరం వార్షిక మహోత్సవాన్ని కూడా నిత్య కళ్యాణ పచ్చతోరణంగా కళ్యాణ మహోత్సవాన్ని కూడా శ్రీ స్వామివారికి జరిపిస్తూ వైభవపేతంగా చేస్తున్నటువంటి యొక్క దేవాలయ పుష్కర వార్షిక మహోత్సవ సందర్భంగా
దేవాలయం 12 సంవత్సరాల నుంచి కదా స్వామివారి తాలూకా విశేషమైన ధ్వజస్తంభ ప్రతిష్ట అన్ని ఆలయాల్లో కాకుండా రాతితోనో లేకపోతే శిలతోనో చేసిన ధ్వజస్తంభం కాకుండా సాక్షాత్తు సోమిద కర్రని ఒక అరణ్య ప్రాంతం నుంచి భద్రాచలం దగ్గర ఉండేటువంటి ఆ అరణ్య ప్రాంతం నుంచి సంవత్సరం కిందట తీసుకొచ్చి ఆ సోమిద కర్రతో స్వామివారి తాలూకా ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాన్ని వైభవపేతంగా ఆలయం వారు జరిపించారు. మరియు ఇదే విశేషంలో మహామృత్యుంజయేశ్వర స్వామివారి తాలూకా దేవాలయ నిర్మాణం కూడా జరిగింది. కాశీక్షేత్రంలో సంవత్సర కాలం కేదార్ ఘాట్లో శ్రీ స్వామివారి తాలూకా నర్మద బాణాన్ని ఉంచి అర్చనాదులు జరిపి ఈ యొక్క పుష్కర మహోత్సవంలో సందర్భంగా మహామృత్యుంజయేశ్వర స్వామివారి ప్రతిష్టా మహోత్సవం కూడా దేదీప్యమానంగా అంగరంగ వైభవపేతంగా ఈ ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ధర్మకర్తలైనటువంటి వారందరూ కూడా పరిపూర్ణంగా జరిపించారు. నా యొక్క వేద బ్రాహ్మణులందరూ కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని శైవాగమ ప్రకారముగా యథావిధిగా జరిపించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవానికి వేలది కొలది భక్తులు వచ్చారు. చాలా విశేషంగా తండోపతండాలుగా భక్తులందరూ వేల కొలది వచ్చి ఈ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని అంగరంగ వైభవపేతంగా స్వామివారి తాలూకా అనుగ్రహపూర్వకంగా ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని అద్భుతంగా జరిపించారు. ఇంకా దేదీప్యమాన స్థితిని ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానం చెంది మహాక్షేత్రంగా పరిడిల్లుతుందని అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ స్వామివారు రత్న కలశాన్ని తొండంలో అంటే తన తాలకి తొండంలో రత్న కలశాన్ని కలిగినటువంటి మహిమాన్విత మూర్తి శ్రీ సంకటమోచన గణపతి స్వామివారు. అందుచేతను ఆ స్వామిని ఏ భక్తులు ఇక్కడికి వచ్చి తన తాలూకు సంకట నివారణ కోసం తన తాలూకు ఈప్సిదార్థం అంటే కోరికలు నెరవేర్చుకుంటే గాను అష్టైశ్వర్య సంప్రాప్తికి సర్వశుభాలకు ఆనవాలంగా శ్రీ స్వామివారి తాలూకా ఈ యొక్క వైభవాన్ని ఇక్కడ ఆరాధన చేస్తున్నటువంటి అర్చక స్వాములైతేనేమి భక్తులైతేనేమి అందరూ కూడా చక్కనైన మహిమలు పొందుతూ మహాక్షేత్రంగా పరిడిల్లే స్థితిని పొందుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాము. మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఆ ఆలయ ధర్మకర్తలు మేము ఏది విశేషంగా తేవాలని చెప్పిన అంతకంటే విశేషంగా ఇక్కడ ద్రవ్యాన్ని అయితేనేమి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమంలో ఉండేటువంటి వస్తువులను అయితేనేమి విశేషంగా తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది. చక్కగా అంగరంగ వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని జరిపించాం. వారికి వారి కుటుంబ సభ్యులకు అలాగే భక్తులందరికీ కూడా శ్రీ సంకటమోచన మహాగణపతి స్వామివారి ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిని కలిగించి ఇష్టకామ్యార్థ సిద్ధి కలిగించి సర్వదా శతదా శ్రేయస్సుదా వారందరికీ కూడా స్వామి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. పంతులు గారే మీ అందరికీ ఒక తెలిసిన ఇన్ఫర్మేషన్, ఆయనే మనకి శివలింగం కూడా ఆయనే తీసుకొచ్చారు. సో మేము రుణపడి ఉన్నాం పంతులు గారికి. థ్యాంక్ యూ పంతులు గారు. సో అది అందరూ చూశారు కదా. నా వీడియోకి ఒకసారి. సో అదండి, చాలా ఇది మా సంకటమోచన గణపతి ఆలయం. ఎవరైనా ఇక్కడికి రావాలనుకున్నా రావచ్చు. ఇది నడుపూరు గ్రామం, గాజువాక దగ్గరలో, విశాఖపట్నం. ఆంధ్రాకి ఒకే ఒక సంకటమోచన గణపతి ఆలయం అండి. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ 8309445766 ఆర్ 9866445979. ప్లీజ్ అందరూ కూడా రావాలి, దేవుని దర్శనం చేసుకోవాలి. చాలా మంచిదండి. ఇది లోపల ఉండడం అని చాలామందికి తెలియదు కూడా. బట్ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కొన్ని తెలుస్తుంది. బట్ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాను చాలామంది తెలియాలని. చాలామంది ఫారిన్ కంట్రీస్లో కూడా యూఎస్ నుంచి కూడా ఇద్దరు మన కాంటాక్ట్లో ఉన్నారు. సో ఐ విష్ అందరూ రావాలి. ఈ డెవలప్మెంట్లో మీరు ఒక కారకులు అవ్వాలి. మా పూజలో వచ్చి మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. థ్యాంక్ యూ.